డే 16లో మనం అసలు పాయింటర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏ పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్ దట్ స్టోర్స్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. సో పాయింటర్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి పాయింటర్ని యూజ్ చేస్తాం. సో పాయింటర్లో ఆంపర్సండ్ పెడితే ఇట్ గివ్స్ ద అడ్రస్ ఆఫ్ దట్ వేరియబుల్. సో ఆస్టరిస్క్ పెడితే యూజ్ టు యాక్సెస్ ద వాల్యూ ఎట్ దట్ అడ్రస్. సో తీసుకున్న అడ్రస్లో ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని ప్రింట్ చేయడానికి ఆస్టరిస్క్ యూజ్ చేస్తాం. మనం ఒక శాంపుల్ ప్రోగ్రామ్ అయితే చూద్దాం. సో మెయిన్ మెథడ్ అయితే రాసుకున్నాను. మెయిన్ మెథడ్ లోపల int x ఈక్వల్ టు 10 అండ్ int, సో మీరు పాయింటర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి పాయింటర్ని డినోట్ చేయడానికి మనం ఆస్టరిస్క్ సింబల్ని యూజ్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు ఆంపర్సండ్ ఎక్స్. సో ఎక్స్ వేరియబుల్ యొక్క అడ్రస్ని ఈ పాయింటర్లో స్టోర్ చేసుకోవడానికి ఈ పాయింటర్కి ఈక్వల్ చేసాం. సో నెక్స్ట్ ప్రింట్ఎఫ్లో వాల్యూ ఆఫ్ ఎక్స్ %d స్లాష్ n కామా ఎక్స్. సో నెక్స్ట్ ప్రింట్ఎఫ్లో అడ్రస్ ఆఫ్ ఎక్స్ %p స్లాష్ n కామా ఆంపర్సండ్ ఎక్స్. ప్రింట్ఎఫ్ వాల్యూ ఆఫ్ పాయింటర్ %d స్లాష్ n కామా సో పాయింటర్. సో అవుట్పుట్ వచ్చేసి వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ యొక్క వాల్యూ మనం 10 అని తీసుకున్నాం కాబట్టి 10 అని ప్రింట్ అయింది. అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ యొక్క వేరియబుల్కి మెమొరీలో ఏ అడ్రస్ అయితే ఉందో అది ప్రింట్ అవుతుంది. వాల్యూ ఆఫ్ పాయింటర్, సో ఇక్కడ ఏంటంటే మనం ప్రింట్ఎఫ్లో పాయింటర్ పెడితే ఆ పాయింటర్ తీసుకున్న అడ్రస్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది. సో 10 ఉంది కాబట్టి 10 ప్రింట్ చేసిద్ది.